సో, ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే చాలామంది చెస్ట్ పెయిన్ ఒచ్చి, ఇలా చెస్ట్ పెయిన్ ఒచ్చి కుప్పకూలేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు జస్ట్ ఇలా ఉండి ఇలా వెనక్కి పడిపోతూ ఉన్నారు. యెస్. సో, ఏంటి డిఫరెన్స్ ఏంటి కార్డియాక్ అరెస్ట్‌కి అండ్ హార్ట్ అటాక్‌కి? వన్ థింగ్ దీంట్లో ఏందంటే, ఫస్ట్ థింగ్ హార్ట్ అటాక్ అంటేనేమో ది చెస్ట్ పెయిన్. ద బ్లాకింగ్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీస్ ఐదర్ లెఫ్ట్ ఆర్ ది రైట్. ఆ బ్లాక్స్ తోటి ఏమవుతుందంటే ఇస్కెమియా అంటే ఇమ్మీడియేట్‌గా ఆ మజిల్ చుట్టూ ఏదైతే ఉందో పెయిన్ ఇన్‌ఫ్లమేషన్ వస్తుంది. అదంతా గూడా. దాంతో పెయిన్ రావడంతో హీ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్కంఫర్ట్. అలా ముందుకు పడిపోవడము, ముందుకు ఆగడం, ఇట్లా వంగడం అనేది ఉంటుంది. సో, దేర్ ఈస్ ఎ డిస్కంఫర్ట్ బై ద క్లాట్ ఇట్‌సెల్ఫ్. ఇక్కడ సడెన్ కార్డియాక్ అరెస్ట్ ఏందంటే ఎరిథీమియాస్ టప 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 కొట్టుకోవడం, వెంట్రిక్యులర్ ఎరిథీమియాస్ ఆర్ ఏట్రియల్ ఎరిథీమియాస్ విత్ మయోకార్డైటిస్ ఇన్వాల్వింగ్ ద electrical pathway of the heart simultaneously with block or with this heart block అంటాం or this conduction defect వాళ్ళకు సడన్గా స్టాప్ అవుతుంది. లైక్ ఎ కరెంట్ స్విచ్ ఆఫ్. సింపుల్గా చెప్పాలంటే మనం ఆన్ చేస్తే లైట్ వెలుగుతున్నట్టు, ఆఫ్ చేస్తే అలానే దాన్ని కూడా కరెంట్ ఆఫ్ చేసినట్టు. మరి ఇవన్నీ మనం ఈ హార్ట్ అటాక్స్‌ని ప్రివెంట్ చేయొచ్చా ఏమైనా మెజర్‌మెంట్స్ తీసుకొని? మనం చేసే తప్పు ఏంటంటే ఇప్పటికీ ప్రభుత్వం ఏదైతే ఉందో మెడిసిన్స్ ఉండంగా కూడా ఆపుతాయి. ఎందుకు? వాళ్ళకేం ఫాయిదా రాదు కదా. వాళ్ళకు ఇప్పుడు ఫార్మా కంపెనీ ఉన్నది. గత ప్రభుత్వంలో పార్థసారథి రెడ్డికి ఒక ఎంపీ ఇచ్చారు. ఏం సాధించిందని ఎంపీ ఇచ్చారు? రెమ్డెసివిర్ మార్కెట్లో 3,000 30,000 అమ్ముకున్నందుకు ఇచ్చారా? చెప్పండి. 3,000 మందిని 30,000 బ్లాక్లో అమ్ముకున్నవానికి ఎంపీ పదవి ఇచ్చారు. అదే ఎంపీ ఇచ్చి మళ్ళీ 194 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. దొంగతనంగా రాసి ఇచ్చారు. కోకాపేట్ 100 కోట్లకి ఎకరం, దాని పక్కన ల్యాండ్. సర్వే నంబర్ ఎక్కడిదో రెడ్ హిల్స్ పెట్టి ఇచ్చారు. ఇప్పటికీ అలాంటిది రాదు. ప్రైమ్ సైట్స్ ఆఫ్ ల్యాండ్స్ ఇచ్చారు ఫర్ ఏంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం. నేను ఈ రాజకీయ నాయకులు ఒకటే అంటున్నాను, ఈ మందు తీసుకొస్తే యావత్ ప్రపంచం 840 crore పాపులేషన్కి సమాధానం నా ట్రీట్మెంట్. 4 daysలో ట్రీట్మెంట్ ఉంది. 4 daysలో నెగిటివ్ అంటే అర్థం ఏంటంటే 2 daysలోనే వైరస్ 1 to 2 daysలో వైరస్ చచ్చిపోతుంది. కిల్స్ ద వైరస్. 1 dayలో ఫీవర్ తగ్గుతుంది. సెకండ్ అండ్ థర్డ్ డే డెడ్ కిల్డ్ వైరస్ మన గొంతులో ఉంటుంది. అది ఏం చేయదు. ఈవెన్ స్టిల్ ఇట్ షోస్ ఎ పాజిటివ్. అంటే 2 రోజులు వైరస్ చంపుకుంటావా, లేకుంటే 15 రోజుల పాటు నీ దగ్గర వైరస్ పెట్టుకుంటావా? బట్ 14 days అయితే టైం పీరియడ్ ఉంది కదా ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్స్కి. అదేనమ్మా. అదే ఇప్పుడు చిన్న పిల్లని అడుగు మనం పోయి, నాయన నీకు 2 రోజులలో మంచిగా అయిపోతుంది, ఇది బెటరా, లేకుంటే 14 రోజుల పాటు ఆ వైరస్ నీ బాడీలో ఉంటుంది, నానా కష్టాలు పెడుతుంది, బాడీ మొత్తం ఇన్ఫ్లమేషన్ వస్తుంది, సర్వనాశనం పట్టిస్తుంది అంటే వాడు సమాధానం చెప్తాడు. ఈ దుర్మార్గులకు ఎందుకు రాదమ్మా అది? ఎవరు వీళ్ళు? హూ ఆర్ దే టు కిల్? ఇది ఆన్సర్. ఇది ఒక ఇప్పుడు ఎక్కడున్నాం మనం? మనకి ఇక్కడ ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అన్ని వేస్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేస్. ఈమెయిల్, జీమెయిల్, యూట్యూబ్, ఆట్యూబ్ అన్నీ ఉన్నాయి. ఏమి లేనట్టు పిచ్చోన్లాగా 14 రోజుల పాటు ఉంచుకోవడం అంది. నేను సైన్స్తో పాటే మాట్లాడుతున్నాను. నేను ఇంకా ఏది కాదు. నేను బాబాను కాదు, ఇంకొకటి కాదు. నేను డాక్టర్ని, సైన్సే మాట్లాడుతున్నాను. ఎందుకు వాళ్ళు